ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి జగనన్న పిలుపు మేరకు కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఒక విషయం మీ అందరూ కూడా చెప్పాలి. ఈరోజు చూస్తే ఒకసారి ఎన్నికల ముందు మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీల మీద ఏం మాట్లాడారో ఒక్కసారి మీ అందరూ కూడా ఒకసారి వినిపించాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి కరెంటు ఛార్జీలు పెంచారు, మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచారు, మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. ఈ విధంగా చంద్రబాబు గారు ఎన్నికల ముందు మరి హామీ ఇవ్వడం జరిగింది. ఏమన్నారు ఒకసారి మళ్ళీ మీ అందరికీ ఏంటంటే, రాబోయే 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం వస్తుంది, 5 సంవత్సరాలు కూడా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి అంటూ మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తాను, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్తే పాపం చాలామంది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నిజంగా ఈ విధంగా హామీ నిలబెడతారనే ఉద్దేశం మీద మరి కూటమి ప్రభుత్వం గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చారు, సుమారు 6 నెలలు అయింది. మరి ఈ 6 నెలలు తిరగకుండానే ఈరోజు రాష్ట్ర ప్రజలపై పెను భారాన్ని మోపడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఒకటే చెప్తాం, ఈరోజు మీ బిల్లులు చూడండి, కరెంటు బిల్లులు అక్టోబర్ నెలలో ఏ విధంగా వచ్చాయి చూడండి, అలాగే నవంబర్ డిసెంబర్ నెలలో ఏ విధంగా వచ్చాయి చూడండి, వ్యత్యాసం ఏ విధంగా ఉందో ఒకసారి చూడాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మరి నవంబర్ నెలలోనే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 6,000 కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలపై పెట్టడం జరిగింది. అలాగే డిసెంబర్ నెలలో మరొక 9,412 కోట్ల రూపాయలు, అంటే సుమారుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మీద సుమారుగా 15,485 కోట్ల భారాన్ని ఈ కూటమి ప్రభుత్వం పెట్టిన సంగతి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడు అంటే చాలామంది నాయకులు అంటారు, కొంతమంది నాయకులు ఇదంతా కూడా కరెంట్ ఛార్జీలు పెంచామంటే పెరిగాయంటే దానికి కారణం జగన్ అంటారు. అసలు మతి ఉండి మాట్లాడతారు, మతి లేక మాట్లాడతారు, అర్థం కావట్లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నారు? మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి సుమారుగా 6 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, ఇంకా జగనన్న మీద మీరందరూ కూడా బురదజల్లి కార్యక్రమం చేస్తారంటే ప్రజలు మరి చాలా సిగ్గుగా మరి అందరూ మాట్లాడుకున్న సంగతి అందరూ కూడా తెలిసిపరిచారు. అయితే ముఖ్యంగా ఈరోజు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి జగనన్న ఆధ్వర్యంలో ఈరోజు చేస్తున్న ఈ ఆందోళన కార్యక్రమానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మేము నర్సీపట్నం సబ్ స్టేషన్ దగ్గర మా డిమాండ్స్ ఏంటంటే 4 డిమాండ్స్. ఏదైతే తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన 15,485 కోట్ల మరి ఛార్జీలు బాధుడిని వెనక్కి తీసుకోవాలని చెప్పి మొదటి డిమాండు. రెండోది, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మరి ఛార్జీలు పెంపుని నిలిపిదేయాలని చెప్పి రెండో డిమాండు. మూడోది, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించాలని చెప్పి మూడో డిమాండు. నాలుగోది, వ్యవసాయ పంపు సెట్లకు వెంటనే కనెక్షన్ మంజూరు చేయాలని చెప్పి ఈ 4 డిమాండ్ల మీద ఈరోజు మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు మా పార్టీ నాయకులందరూ కూడా పెద్దలు సన్యాసిపాత్రి గారు, ఎర్రపాత్రి గారు, మా పార్టీ నాయకులు, కౌన్సిలర్స్, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అభిమానులు అందరూ కూడా, చైర్మన్లు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అక్కడ సబ్ స్టేషన్ వరకు వెళ్ళి అక్కడ విందపత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భం తెలియపరుస్తూ ఎట్టి పరిస్థితులు కూడా ఏదైతే ఈ భారాన్ని పెంచారో 15,000 కోట్ల రూపాయల భారాన్ని దించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం.